వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల ముందు బారులు తీరారు. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార నుంచి దర్శనం చేసుకున్నారు భక్తులు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాలు చేయించారు నిర్వాహకులు. భక్తులను ఆశీర్వదించారు వేద పండితులు. తీర్థ ప్రసాదాలు అందించారు నిర్వాహకులు. గ్రేటర్ హైదరాబాద్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్లోని టీటీడీ పెన్షన్ ఆఫీస్ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేదాకా కొంచెం ఇలా ఉండింది. లోపల ఆర్గనైజేషన్ అంతా చాలా బాగుంది. తొందరగానే అయిపోయింది. 5:45 క్యూలో నుంచున్నాము. 1 అవర్ పట్టింది. దర్శనం బాగా అయింది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం గురించి పొద్దున్నే లేచి వచ్చాము. స్వామి పూజ చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో పుణ్యం చేసుకుంటేనే అవుతుందండి. తప్పకుండా అన్ని మనసులో ఉన్న కోరికలన్నీ స్వామి నెరవేరుస్తాడు. స్వామి హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఫ్యామిలీతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన జియాగూడ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు భక్తులు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. చారిత్రాత్మక జియాగూడ శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానంలో విశేషించి దూర ప్రాంతమైనటువంటి తిరుమల, శ్రీరంగం వంటి క్షేత్రాల్లో ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోలేని భక్తుల కోసమని విశేషించి మన ఆలయంలో అదే విధంగా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారిని మనం అలంకరిస్తామో అటువంటి రూప సౌందర్యంతో ఈ ఆలయాన్ని అలంకరించి స్వామివారిని కూడా అలంకరించి భక్తులందరికీ కూడా ఆ విధంగా అటువంటి అనుభూతి కలిగే విధంగా ఇక్కడ మనము ఈ రంగనాథ స్వామివారి దేవాలయాన్ని అలంకరించుకున్నాం. కోనేరు పుష్కరం పైన నిర్మితమైన దేవాలయం ఇది. దాదాపు 160 సంవత్సరాలు మేమే వంశపారంగా ధర్మకర్తలు నిర్వర్తిస్తున్నాము. మా దగ్గర ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి దినదిన జరుపుకుంటూ జరుగుతున్నది. దాదాపు ఈ 3 రోజులు 3 లక్షల మంది వస్తారు. వివిధ దేశాల నుంచి పూలు తీసుకొచ్చి అలంకరణ చేస్తుంటాము. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ప్రారంభమైంది. రాత్రి 2 గంటల వరకు ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగద్గిరిగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వార దర్శనాల కోసం పోటెత్తారు భక్తులు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని తరించిపోయారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అలియాబాద్, గౌలీపుర బతుకమ్మ బావి దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ చిక్కడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి భక్తులు బారు తీరారు. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. గరుడ వాహనంపై స్వామివారు దర్శనాన్నిచ్చారు. నక్షత్రహారతో భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. మురా అనేటువంటి రాక్షసుణ్ణి ఈ రోజున వైకుంఠం నుంచి స్వామి వచ్చి కిందకి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. చాలా మంచిగా అయింది. దేవుని దర్శనం కూడా చాలా మంచిగా అయింది. దేవునికి అయితే కళ్ళారా చూసినాం. వైకుంఠ ఏకాదశి చాలా బాగుంది సార్. చాలా ప్రాముఖ్యం కూడా మంచిగా. హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. డీసీపీ సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తులసి మొక్కలు పంపిణీ చేశారు ఆలయ నిర్వాహకులు.
నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు లక్షలాది మంది భక్తులు. ఆలయాల్లో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు నిర్వాహకులు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.